హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన్న వ్లాగ్స్. ఇదైతే సంక్రాంతి పండుగ రోజు భరత్కి లీవ్ ఉంది, ఇంకా పునాన్నవికి వేరే లీవ్ ఉందని చెప్పి గుడికి అయితే వెళ్ళినాం అనమాట, బరిగిరమ్మ టెంపుల్కి. ఇదైతే చాలా ఏండ్లైందనమాట నేను వెళ్ళి. పునాన్నవి చిన్న బిడ్డప్పుడు వెళ్ళినా, అంటే ఈ దేవుడు ఇండ్లకు తీసుకొస్తారు. సో అట్లా చాలాసార్లు చూసినా, మా వీధిలోకి చాలాసార్లు వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళేదిలే. ఇక్కడైతే డెకరేషన్ చాలా అంటే చాలా సూపర్గా చేసినారు. గాలిగోపురం అంట థర్మాకోల్తో చేసి పెట్టినారు. పిల్లలకి చూసి ఎంజాయ్ చేసేదానికి కూడా బాగుందన్నమాట. ఇంకా ఇది ఇంకా నవరాత్రులు అప్పుడు చూడాలి ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగా చేస్తారు, అంత పేషెన్స్గా అంత ఓపిక్గా చేస్తారు. అసలు హైలైట్ ఉంటుంది. ఇది చూడండి గాలిగోపురము. నెక్స్ట్ క్యూ అయితే మేము నిల్చుకొండ దగ్గర నుంచి మా బండి అయితే ఎక్కడ పార్క్ చేసినామో అక్కడ దాటిపోయిందనమాట. ఇక్కడైతే మేము వచ్చే టైంకి దేవుడు హారతి అయితే ఇటు తీసుకొచ్చి ఇటు పెట్టినారనమాట మధ్యలోనే. సో అక్కడ హారతి తీసుకునేసి పిల్లల్ని ఎత్తుకొని లోపలికి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాం. మా క్యూ అయితే ఫాస్ట్గానే ముందుకు జరుగుతుంది. ఈ బరిగేరమ్మ ముందు నేను ఫస్ట్ చిత్రదుర్గకు వచ్చినప్పుడు మా ఓనర్ వాళ్ళు పిలుచుకోబోయినారనమాట. అప్పుడు చూసిన నేను ఫస్ట్ టైము. డెకరేషన్ చూడండి అసలు హైలైట్ చేసినారు. ఎందుకంటే ఈ టెంపుల్ ఎందుకు అంత స్పెషాలిటీ అంటే ఇక్కడ ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తారు దేవుణ్ణి. ఈరోజు కూడా చూడండి ఫ్రూట్స్తో అయితే నేను చాలాసార్లు చూసిన, ఫ్రూట్స్ బ్యాంగిల్స్తో డెకరేషన్ చేసేదైతే నేను చాలాసార్లు చూసిన, బట్ ఫస్ట్ టైం నేనైతే చూడడం ఇది. స్వీట్స్తో చేసినది. ఇది వచ్చి గణపతి దేవాలయం అంట. ఇక్కడ చూడండి పిల్లలు పూజ చేస్తున్నారు. మామూలు వెంకటరమణ స్వామిది తూకం వేసే ఇది ఉంటుంది కదా, సో అది కూడా పెట్టినారు డెకరేషను. నెక్స్ట్ ఒంటి కళ్ళు బసవన్న ఒక రాయితో చేసింటారు కదా అది. తర్వాత ఇలా చిన్నవన్నీ బొమ్మలన్నీ చేసి బొమ్మల కొలువు కూడా పెట్టినారనమాట. బాగా చూడండి ఎంత బాగున్నాయి బొమ్మల కొలువుది. ఈ పక్క ఆ పక్క ఫుల్ హైలైట్ డెకరేషన్ అయితే చేసి పెట్టినారు. పిల్లలకి ఫుల్ అట్రాక్షన్ అనమాట ఇవన్నీ. బట్ సంక్రాంతి పండగ అని అంటే పిల్లలకు ఖుషి కదా, అందుకని చెప్పి ఇవన్నీ కూడా చేసి పెట్టినారాడ. ఇక్కడ చూడండి దేవుని. నేను ఫస్ట్ ఏవో అనుకున్నా, అవన్నీ వైట్గా కనిపిస్తున్నటువంటి కాజు బర్ఫీను లడ్డు చేసినారనమాట. ఇది కేసరితో కూడా చేసినారు. మొత్తం డెకరేషన్ అయితే ఇది ముందర నుంచి బాగా చూపించినాను చూడండి. దీంట్లో చూడండి అసలు కేసరి, లడ్డు, పాల్కోవా, కాజు వీటితో మాత్రమే డెకరేషన్ చేసినారు. లడ్డు చూడండి కలర్ అంతా లేదు. ఫ్లవర్స్ అయితే ఒక్కటి కూడా యూజ్ చేయకుండా మొత్తం స్వీట్సే. ఇక్కడైతే ఆ బొమ్మల కొలువులో బొమ్మలు తీసుకొని పునాన్నవి ఫోటో తీద్దామని అనుకుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు దాంతో. ఇక్కడ పిల్లలందరూ మొక్కుంటారు. పునాన్నవి కూడా పోయి మొక్కుకొని వచ్చింది. చిన్న పాపను మొక్కు పెద్దాము అని అంటే ఏడుస్తుంది. సో జనాలు జాస్తి కదా, అందుకని చెప్పి నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని అక్కడ కూర్చొని తిందామని చెప్పి కూర్చున్నా. డస్ట్బిన్లు చూస్తే భరత్ వాళ్ళ మైన్స్ వాళ్ళవన్నమాట. జాన్ మైన్స్ ఆఫ్ ప్రవీణ్ చంద్ర ERM గ్రూప్లో అనమాట భరత్ వర్క్ చేశాను. సో అవి చూసిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా చూడండి క్యూ అయితే ఎంత ఫుల్ క్యూ అయిందంటే అంత ఫుల్ క్యూ అయింది. ఇంకా వచ్చే దారిలో ఇంకో టెంపుల్ కనిపించింది, అక్కడైతే స్టాప్ చేసినాము. ఈ టెంపుల్ నేను ఎప్పుడు వెళ్ళినా, బట్ చూసేది మాత్రమే ఎప్పుడైనా నేను. ఈరోజు అయితే ఫస్ట్ టైం వెళ్ళాము. చూడండి అసలు హైలైట్ బియ్యంతో చేసినారు. బియ్యము, కొబ్బరి, నెక్స్ట్ గాజులతోనే చాలా డెకరేషను. అందులో వేరే ఈ సంక్రాంతి పండగకి అయితే ఏమేమి పంటలు అయితే వస్తాయో అవన్నీ పెట్టి చేసినారు. అందులో కర్ణాటకలో ఏమేమి పండిస్తారు ఎక్కువగా అనేటివి జొన్నలు, రాగులు, సద్దలు. రాగుల్లో 4 టైప్స్ రకాలు ఇవన్నీ వేసి డెకరేషన్ చేసి హైలైట్గా చేసినారు. ఈ కుండలు చూడండి, మట్టి కుండలకి డెకరేషన్ వేసి దానికి స్టోన్ వర్క్ చేసి పెట్టినారు. ఆ కుండల్ని కూడా గాజుల మీద పెట్టినారనమాట. అమ్మవారికి గాజులు అంటే ఇష్టం అని చెప్పి ఇది ఒక్కటి చూసినాము. ఇక్కడ కూడా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇది రాగులు, జొన్నలు అట్లా పోసినారు, బియ్యము. ఈ పంటలు అయితే ఏవేవి వస్తాయి అవన్నీ. దేవుణ్ణి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్న టెంపుల్ ఇది, రోడ్లో ఉంటుంది అనమాట. సైడ్కి బాగుంటుంది ఇక్కడ, బట్ నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ వరకు వచ్చినాం కానీ బరిగేరమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది, బట్ నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు, లోపలికి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మేమైతే వెళ్ళండేది. బాగా డెకరేషన్ అయితే చేసినారు. ఇది టెంపుల్ అయితే చిన్నది, బట్ బయట డెకరేషన్ మాత్రం సూపర్గా చేసినారు. చాలామంది ఫొటోస్ కోసం అయితే వస్తున్నారు అక్కడికి. సో నేనైతే వెళ్ళి వీడియో తీసుకొని జస్ట్ చూసి చేయి ముక్కొని వచ్చేసినా అనమాట.
పునర్నవిని కూడా ఇక్కడ నిలబెట్టి ఫోటో తీద్దామని చెప్పి తీస్తున్నాడు భరత్. నేనైతే ఇంకా ఏమేమి పెట్టినారు ఆ గాజుల్లో చూడండి అసలు డెకరేషను, బియ్యము బ్యాళ్ళు అన్నీ వేసి పెట్టినారు. బెల్లం చూడండి ఎంత నీట్గా డెకరేషన్ చేసినారు. సో వచ్చేసినాము. సో పిల్లలకి ఇడ్లీ కూడా తినిపించుకొని వచ్చేసినాము. ఇప్పుడు టైం 8 అవుతా ఉంది, ఇంకో 10 minutes ఉందంతే. సో పాలు పెట్టేసి ఇంకా ఉండే పాత్రలన్నీ కడిగేసి పడుకునేయడమే. సో ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.